హాయ్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఈరోజైతే మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. మన బండికి జనరల్ సర్వీస్ చేసి చాలా రోజులు అయిపోయింది. దానివల్ల ఏమైందంటే రన్నింగ్లో సౌండ్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. నేను ట్యాంక్ లోపల కంట్రోలర్ అనేది సెట్ చేశాను. చాలామంది అడుగుతున్నారు కదా ట్యాంక్ లోపల ఏముందని. ఇప్పుడు కంప్లైంట్ ట్యాంక్ లోపల ఉన్న వస్తువుకే వచ్చింది. చూడండి, ట్యాంక్ రిమూవ్ చేసిన తర్వాత కంట్రోలర్ ఉంది కదా, మీరు చూపిస్తాను. దీని లోపల చాలా వైర్స్ ఉంటాయి. అసలు మెయిన్ వైరింగ్ అంతా ట్యాంక్లోనే సెట్ చేశాను. ట్యాంక్ తీసేయమని చాలామంది అడుగుతున్నారు. ట్యాంక్ పర్పస్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, మొత్తం మెయిన్ వైరింగ్ అంతా ఈ ట్యాంక్లోనే ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమైందంటే ఆ కంట్రోలర్ అనేది లూజ్ అయిపోయింది. నేను సర్వీస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి దీన్ని అనేది టైట్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏదైనా మంచి ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి. ఇంకెప్పుడు అలా లూజ్ అవ్వకుండా ఉండేలాగా నేను ట్రై చేస్తాను మీరు చెప్పినట్టు. ఇంకేం చేద్దామంటే ఇప్పుడు కంట్రోలర్ అనేది టైట్గా సెట్ చేసుకున్న తర్వాత ట్యాంక్ అనేది సేమ్ పొజిషన్లో పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు వైర్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి మనం. లేకపోతే వైర్లు కట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్యాంక్ సెట్ చేసుకున్న తర్వాత అవుటర్ పార్ట్స్ కూడా బిగించేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఫ్రంట్ హ్యాండిల్ బార్ అయితే షేక్ అయిపోతుంది. మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎలా షేక్ అయితే ఇబ్బంది కదా. దీనివల్ల ఏమైందంటే సస్పెన్షన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రిపేర్ చేయాలో చెబుతాం. ఫాలో చేసి పెట్టుకోండి. బై డార్లింగ్స్.